దానియేలు గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. దేవుడు రాయించిన దానియేలు గ్రంథం మరి ఎవరు రాశారో తెలియదు కానీ 2వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అయితే మర్మంలో బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినములు యందు కలగబోవు దాన్ని ఆయన రాజగు నెబుకద్నెజరు నాకు తెలియజేసాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ఆరాధనలో సాయం చేసావు. కొన్ని మాటలు ప్రభా మరి ధ్యానిస్తుండగా సహాయం చేయి ప్రభా. మాకు అవసరమైన మాటలు, తలంపులు నీ వాక్యంలో నుంచి అందించండి బలమైన రీతిలో ప్రభా. నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. దానియేలు గ్రంథము ఏ ఉద్దేశంతోనూ బైబిల్ గ్రంథంలో రాయించారో ప్రభా, అందులో జరిగిన మహాకార్యాలు ఎంతో గొప్పవి ప్రభా. అందులో ఈరోజునైనా మేము ఆలోచిస్తున్న తలంపుల్లో ప్రభా మీరు ఉండండి. మాకు కావాల్సిన రీతిలో వాటిని అందించండి. బలమైన రీతిలో నీ మాటలు వినగలిగే కృపను దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దానియేలు గ్రంథంలో దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క రాజ్యము, దేవుడే అన్నిటికీ అందరికీ పైన ఉన్నవాడు, ఈ రాజ్యాలకి మించి, ఈ శక్తులకు మించి ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పడానికి చాలా విషయాలు జరిగిస్తూ వచ్చాడు. అందులో ఈ చదువుకున్న అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని జరిగిస్తూ వచ్చాడు. దేవుడు ఎలాంటి వాడంటే, ఈ పరిస్థితులు జరిగేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నారు. మందిరం పాడైంది, జనాలు లేరు, బానిసలుగా ఒక దేశంలో ఉన్నారు. ఏ సపోర్ట్ లేదు, ఏ రాజు ఇశ్రాయేల్ ప్రజలకు లేడు. మరి అందరూ ఒక బానిస బ్రతుకులో ఉన్నారు. వేరే నెబుకద్నెజరు రాజు మరి ప్రపంచం మొత్తాన్ని ఆ రోజు పరిపాలిస్తున్నాడు. ఒక అన్యుడైన రాజు చేతిలో సర్వ అధికారాలు ఆ రోజు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య మానవుల జీవితాల్లో దేశాల్ని, రాజుల్ని కూడా కంపించేంతగా, దేశ ప్రధానులను, రాజులను సైతము దేవుడంటే ఎవరు, మరి దేవుని రాజ్యం అంటే ఏంటి, ఈ రాజ్యాలకు మించి దేవుని రాజ్యము ఉండబోతుంది, ఈ రాజ్యాల తర్వాత ఒక రాజ్యం రాబోతుంది అని చెప్పడము మెయిన్ దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశము. దానియేలు గ్రంథంలో రాయించిన సత్యాలు అవి. ఈ అధ్యాయంలో చదువుకున్నప్పుడు దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు. ఈ వచనంలో చదువుకున్నప్పుడు దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు పరలోకమందు ఉన్నాడు. మర్మాలు బయలుపరిచేవాడు, జ్ఞానవంతుడు, దేవుని రాజ్యాన్ని స్థాపించబోయేవాడు అని చెప్పడం కోసం కొన్ని ఇన్సిడెంట్స్ దేవుడు జరిగిస్తూ వచ్చాడు. దేవుడే మర్మాలు బయలుపరిచేవాడు, దేవుడే జ్ఞానవంతుడు, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఈ రాజ్యాల తర్వాత దేవుని రాజ్యం రాబోతుంది అని ఒక రాజుకు చెప్పడానికి వాడిన సందర్భాలు, మరి ఆయా పరిస్థితులను దేవుడు కల్పిస్తూ వచ్చాడు. అదే ఈ 2వ అధ్యాయంలో దేవుడు రాయిస్తూ వచ్చాడు. మొదటి వచనం కాంచి చదువుకుంటే నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల చెప్పడానికి అనేకులను పిలిపించాడు. జ్ఞానులను, మాంత్రికులను, శకునగానులను అందరినీ పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు.
వాళ్ళందరూ వచ్చి కళ చెప్పండి, మేము భావం చెప్తాము అంటే, రాజు అంటాడు, నేను కళ మర్చిపోయాను, దాని భావాన్ని కూడా మర్చిపోయాను అంటాడు. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. దేవుడే ఈ సిచ్యువేషన్ అక్కడ రప్పించాడు. ఒక రాజుకు కళ ఇచ్చాడు, కానీ కళను గుర్తుపెట్టుకునే శక్తి లేదు. అంటే దాన్ని ఎవ్వరు తెలుసుకోలేని విధంగా బయలుపరిచాడు. వాళ్ళొచ్చి అడిగారు, మొత్తాన్ని పిలిపించాడు. జ్ఞానులను, శకునగానులను, గారడి విద్య కలిగిన వాళ్ళని, హైలీ టాలెంటెడ్ పర్సన్స్ని అందరినీ పిలిపించాడు. వాళ్ళొచ్చి, రాజా మరి కళ చెప్తే మేము భావం చెప్తామంటే, కళ నేనే ఆడు చెప్పాను, భావం కూడా కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి అంటే వాళ్ళు ఒకటే అన్నారు. 10వ వచనంలో, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన దానికి సమాధానం చెప్పజాలడు. ఏ చక్రవర్తి కానీ, అధికారి కానీ, శకున గారడి గాని వద్ద కానీ, గారడి విద్య గాలిని వద్ద కానీ, కల్దీని వద్దను కానీ ఇట్టి సంగతి విచారింపలేడు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైంది. దేవతలు కాక మరెవ్వరూ ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసాలు శరీర మధ్య ఉండవు కదా. అంటే దేవుడు ఒక పరిస్థితి ఎలా కల్పించాడంటే, ఒక దేవుడే బయలుపరిచే పరిస్థితి తప్ప, దేవుడే చెప్పే ఒక పరిస్థితి తప్ప, ఏ వ్యక్తి కానీ, ఏ జ్ఞానవంతుడు కానీ, ఏ శకునగానుడు కానీ, ఏ వ్యక్తి కానీ చెప్పనటువంటి ఒక పరిస్థితిని దేవుడు కల్పించాడు. దేవుడు ప్రతి అధ్యాయంలో కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ను రప్పించడం, ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో తన్ను తాను బయలుపరుచుకోవడము చాలా అద్భుతమైన దేవుడు అని దానియేలు గ్రంథంలో దేవుణ్ణి బయలుపరుచుకున్నాడు. ఇక్కడ రాజు కళ ఇచ్చాడు, రాజు కళ మర్చిపోయేటట్టు చేశాడు. అది చెప్పడం ఎవరి వల్ల కాలేదు, అది తెలియజేయడం ఎవరి వల్ల కాలేదు. దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరిచే ముందు, తాను చేయదలిచింది, చెప్పదలిచింది మనకు వివరించే ముందు, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను నడిపిస్తాడు. అవేంటంటే మనకు అర్థం కావు, దానికి పరిష్కారం మన దగ్గర దొరకదు, దానికి ఎక్కడ వెతకాలో, ఏం చేయాలో తెలియదు, దానికి ఈ భూమి మీద సమాధానం దొరకదు. దేవుడు తన శక్తిని బయలుపరచబడే ముందు, దేవుడు తన పరలోక మర్మాన్ని తెలియజేసే ముందు ఇలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తాడు. ఏది ముందు చెప్పాడు. ఎన్నో విషయాలు దేవుడు ముందు చెప్పడు. ఇక్కడ కూడా ఎవ్వరూ చెప్పలేనంత, ఎవరు చేయలేనంత ఒక అసాధారణమైన పరిస్థితిని దేవుడు రప్పించాడు. కళ చెప్పాలంట, కళ భావం చెప్పాలంట, ఇది ఎక్కడైనా జరిగిద్దా? అలాగే దేవుడు మాత్రమే చేయగలిగే కొన్ని పరిస్థితులకి ఫస్ట్ నడిపిస్తాడు. యోసేపు జీవితంలో కూడా అలాగే, దావీదు జీవితంలో కూడా అలాగే, అబ్రహాం జీవితంలో కూడా అలాగే. వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. యోసేపుకు చెప్పలా ముందే, నేను ఐగుప్తులో నేను ఈ విధంగా చేస్తాను అని. దావీదుకు చెప్పలేదు, నేను ఈ విధంగా నీ పేరు, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని. అబ్రహాముకు చెప్పలేదు, 100 ఏళ్ళైనా కూడా ఇస్తానని. అంటే వాళ్ళ శక్తి దాటిపోయి, వాళ్ళ బలము దాటిపోయి, వాళ్ళు ఆలోచించనంతగా, ఒక మనుషుడు చేయలేనంత. అందుకే 100 ఏళ్ళ వరకు కూడా, అంటే అబ్రహాము శక్తి అయిపోయేంత వరకు, షారా శక్తి అయిపోయేంత వరకు దేవుడు జరిగించాడు. గొప్ప గొప్ప భక్తులందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే రప్పించాడు. అంటే దేవుడు తన మర్మాన్ని బయలుపరిచే ముందు, తను ఏం చేయాలో తెలియజేసే ముందు, తాను ఏ విధంగా నడిపించబోతున్నాడో తెలియజేసే ముందు, ఎవ్వరూ చెప్పజాలని, తెలుసుకోలేని
పరిస్థితులను జీవితాల్లోకి నడిపిస్తాడు, అనుమతిస్తాడు. అందుకే మనం ఈ ముందెళ్ళని మార్గాలు, మనం ఊహించని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చిద్దని మనకు తెలియదు. అవన్నీ అనుభవించాకే, వచ్చాకే మనకు అర్థమవుతాయి. అవన్నీ దేవుడు రప్పించి వాటిలో కూడా ఆయన ఎలా చేయగలడో ఆయన తెలియజేస్తాడు. అందుకే ఇక్కడ కూడా ఫస్ట్ కళనిచ్చి, కళను మర్చిపోయేటట్టు చేసి, అది ఎవ్వరూ చెప్పలేనంతగా, దాన్ని ఎవరు తెలుసుకోలేనంతగా పరిస్థితిని దేవుడు రప్పించాడు. ఒకవేళ కళ గుర్తుండింటే దాని భావం చెప్పేవాళ్ళేమో ఈ అధ్యాయం ఇంతటితో క్లోజ్ అయ్యేది, మిగతా వచనాలు రాయబడకపోయి ఉండేవి. సో ఆయన మర్మాలను బయలుపరచబోయే ముందు మర్మాలు ముందు దాచిపెడతాడు. ఏం జరుగుతుందో చెప్పడు, ఆయన జరిగిస్తాడు అంతే. లాస్ట్కి తెలిసింది, ఓహో ఇందుక ఇదంతా జరిగింది అని. మనకు లాస్ట్లో అర్థమైద్ది దేవుడు ఇదంతా దీనికోసం చేశాడా అని. ఫస్ట్లో అర్థం కావు. అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా అనుమతించాడు. అయితే రాజు కోపం వచ్చింది, అత్యాగ్రహం తెచ్చుకున్నాడు, ఒక్కటే ఆజ్ఞ పాస్ చేశాడు, జ్ఞానులందరూ చంపాలి. 13వ వచనంలో జ్ఞానులందరూ చంపబడాలి. అప్పుడు దానియేలు కూడా అతని స్నేహితులను కూడా చంపాలనుకున్నారు. అంటే చంపబడే పరిస్థితి కూడా దేవుడు అనుమతించాడు. కొన్నిసార్లు ఏమి తెలియబడని పరిస్థితులు ఆయనే అనుమతిస్తాడు, చంపబడే పరిస్థితులు కూడా ఆయన అనుమతిస్తాడు. ఒక్కటే ఆజ్ఞ పాస్ చేసిండు, ఈ భావం చెప్పలేదు కాబట్టి జ్ఞానులందరూ చచ్చిపోవాలి. ఆజ్ఞ పాస్ అయింది, శాసనం పాస్ అయింది, జ్ఞానులందరూ చచ్చిపోవాలి. అందులో దానియేలు చనిపోవాలి, దానియేలు స్నేహితులు చనిపోవాలి. మొత్తం పాస్ అయిపోయింది ఆజ్ఞ. జ్ఞానులందరినీ చంపాలి, జ్ఞానులందరినీ చంపాలి, దానియేలు కూడా చనిపోవాలి. దానియేలుతో పాటు ఉన్న 3 స్నేహితులు కూడా చనిపోవాలి. వాళ్ళని కూడా చంపాలని చూశారు. అంటే చంపబడే పరిస్థితులు కూడా, అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పకముందు, తెలియజేయకముందు చంపబడే పరిస్థితి కూడా రప్పిస్తాడు. అంటే ఏమి తెలియబడని పరిస్థితి రప్పిస్తాడు. అది ఎవరు తెలుసుకోలేరే మానవుడు ఏం జరుగుతుందో అనేది. చంపబడే పరిస్థితి కూడా ఆయనే రప్పిస్తాడు. అందుకనే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు అన్నాడు దానియేలు. ఆయన ఆ మర్మం బయలుపరిచే అంతవరకు కూడా ఇక్కడ పరిస్థితులన్నీ సివియర్గా తయారవుతాయి. ఇక్కడ పరిస్థితులన్నీ చంపబడే స్థితికి వెళ్ళిపోతాయి. చంపబడే పరిస్థితి వచ్చింది. దానియేలును, అతని స్నేహితులను కూడా చంపే పరిస్థితి వచ్చింది. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు ఏం చేయబడుతున్నాడో తెలియనప్పుడు కొన్ని మరణాలు మన దగ్గరకు వచ్చి నిలబడతాయి, కొన్ని చావు, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుడు ఏం చేయదలిచిండో అక్కడ మనకు తెలియబడకముందు, దేవుని మర్మం ఏంటో అక్కడ మనం గ్రహించకముందు అక్కడ మరణం మనకు ఎదురు చూస్తుంటుంది. ఆ విషయంలో ఇంకా ఇంతే చచ్చిపోయిన పరిస్థితిని అక్కడ అనుభవిస్తాం. అక్కడ నశించిపోయే పరిస్థితి, అక్కడ లైఫ్ అయిపోయే పరిస్థితి, జీవితం అయిపోయే పరిస్థితి అది ముందు కనిపిస్తుంది. ఇక్కడ అదే కనిపించింది, జ్ఞానులందరూ చనిపోవాలి, జ్ఞానులందరూ చచ్చిపోతున్నారు. ఇదే వార్త, ఇదే మొత్తం హల్చల్ చేసింది ఆ రాజ్యంలో. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, జ్ఞానులు చచ్చిపోతున్నారు, దానియేలు అతని స్నేహితులు కూడా చనిపోతున్నారు. దేవుడు చెప్పలా, నేను బయలుపరుస్తా కళ ద్వారా, దానియేలు చెప్తాడని చెప్పలే. ఇక్కడ ఆజ్ఞ పాస్ అయ్యేటప్పుడు చెప్పలా. మళ్ళీ ఇది ఆగిద్దని ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేదు కూడా. ఈవెన్ దానియేలు కూడా ఊహించుండడు ఈ ఆజ్ఞని ఎట్లా ఆపాలనేది.
ప్రార్థన చేద్దాం అనుకున్నాడు తప్ప దేవుడు కన్ఫామ్‌గా చెప్తాడు, చెప్తే నేను చెప్తానని ఆయన అనుకుని ఉండకపోయిండొచ్చు. కాబట్టి చంపబడే పరిస్థితి కూడా ఆయనే రప్పిస్తాడు. చంపబడే పరిస్థితి. మొదటిది తెలియబడని పరిస్థితులు వస్తాయి. ఏం తెలియదు ఆయన బయలుపరిచే వరకు. చంపబడే పరిస్థితులు వస్తాయి. ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు ఏం మాట్లాడినప్పుడు దాన్ని ఎలా బయటికి తీసుకొస్తాడో, దాన్ని ఎలా తప్పిస్తాడో అప్పుడు చెప్పడు. డైరెక్ట్ దేవుడు చేయలా. ఒకటాన్ని ఒకటి, ఒకదానమ్మటి ఒకటి. అందుకనే కొన్నిసార్లు చంపబడే పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మర్మాలు బయలుపరచగలిగిన వాడు, ఆలోచన చెప్పగలిగిన వాడు, జ్ఞానవంతుడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఏదైనా చేయగలిగిన వాడు. అందుకనే కొన్నిసార్లు చంపబడే పరిస్థితులు వస్తాయి. అయితే దానియేలు ఏం చేస్తాడంటే పోయి తన స్నేహితులందరినీ పిలుచుకొని 17వ వచనం కానుంచి మరి దేవునితో కూడా ప్రార్థన చేస్తాడు. దేవుని కటాక్షం పొందుకాలని ఆయన్ను వేడుకుంటా వస్తారు. అప్పుడు రాత్రి దేవుడు తన దర్శనం చేత దానియేలుకు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. అప్పుడు దానియేలు స్తుతించి, దేవుడు జ్ఞానబలం గలవాడు, యుగములన్నిట ఆయన నామం స్తుతి నొందను గాక. ఆయన కాలంలో సమయాలను మార్చివాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించి ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నవి. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇక్కడ దేవుడు దానియేలు వెళ్ళి ప్రార్థన చేస్తే మర్మాన్ని బయలుపరిచాడు, మర్మాన్ని తెలియజేశాడు. దర్శనంలో కలను చెప్పాడు, కలను భావం చెప్పాడు. ఇది 3వ స్టెప్. అంటే కొన్నిసార్లు తెలియబడని పరిస్థితిలో ఉంటాం, చంపబడే పరిస్థితి దగ్గర వస్తుంది. అల్టిమేట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. అంటే ఒక సీక్వెన్స్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అదే కళ దానియేలుకు వచ్చి దానియేలు వెళ్ళి చెప్పింటే రాజు నమ్మేవాడు కాదు. కళ ఏమో నెబుకద్నెజరుకు వచ్చింది, వచ్చిన కళ మర్చిపోయేటట్టు నెబుకద్నెజరుకు చేశాడు. వాళ్ళందరి ద్వారా అక్కడ కాలేదు. అందరు చంపబడాలి, అప్పుడు దానియేలు కూడా చంపబడాలి. కానీ అంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు ప్రపంచం మొత్తంలో జరుగుతున్నప్పుడు ఒక్క ప్రార్థన ద్వారా మొత్తాన్ని దేవుడు మార్చేశాడు. ఒక్క ప్రార్థన ద్వారా దానియేలుకు ఒక విషయాలు తెలియజేయడం ద్వారా మొత్తం మారిపోయింది. దానియేలు బ్రతకడమే కాదు, జ్ఞానులందరూ బ్రతికారు. రాజుకెళ్ళి చెప్తాడు. అదే మాట మనం చదువుకున్నాం. ఈ విషయాన్ని రాజా ఎవరూ చెప్పలేరు. 27వ వచనంలో జ్ఞానులైనా, గారడి విద్య గలవారైనా, శకునగానురైనా, జ్యోతిష్కులైనా నువ్వు అడిగిన మర్మాన్ని ఎవరు చెప్పలేరు. కానీ అయితే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందున్నాడు. ఆయన నీకు అంత్యదినంలో కలిగేదాన్ని బయలుపరిచాడు. దేవుడు మాత్రమే బయలుపరిచేవాడు. దేవునికి మాత్రమే మర్మాలు తెలుసు. రాజులు, మంత్రులు, జ్ఞానులు ఎవ్వరికి తెలియదు అనే ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అక్కడ స్థాపించడానికి ఇదంతా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఒక దేవునికే మొత్తం మర్మాలు తెలుసు. ఒక దేవునికి ఏం జరగబోతుందో తెలుసు. ఒక దేవునికే ప్రపంచంలో ఏం చేయబోతున్నాడో తెలుసు. ఏ మానవుడు అది తెలుసుకోలేడు, ఏ రాజు తెలుసుకోలేడు, ఏ జ్ఞాని తెలుసుకోలేడు. మర్మాలను బయలుపరిచే దేవుడు ఒక్కడే మర్మాలు బయలుపరిచేది. అది కూడా దానియేలు దేవుడు. దానియేలు ప్రార్థించిన దేవుడే బయలుపరిచేవాడు అని చెప్పి
రాజుకు తెలియజేయడానికి, రాజ్యంలో ఉన్న జ్ఞానులకు తెలియజేయడానికి, ప్రజలందరికీ తెలియజేయడానికి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. తన్ను తాను బయలుపరుచుకోవడానికి. చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అసలు దానియేలు స్నేహితుల పేర్లన్నా కూడా తెలియదు. దేవుడనే పేరు అసలుకే తెలియదు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో దేవుడు తన్ను తాను ఎంత గొప్ప చేసుకున్నాడంటే, నెబుకద్నెజర్ నోట దానియేలు దేవుడే దేవుడు, మర్మాలు బయలుపరిచేది దానియేలు దేవుడే, దేవుడు బయలుపరిచేది దానియేలు దేవుడే. అక్కడ దానియేలు కూడా చెప్తాడు, నేనేదో జ్ఞానం ఉందని వీళ్ళందరికంటే నాకు తెలివి ఉందని చెప్పలేదు రాజా, నీకు చెప్పడం కోసమే ఇది నాకు బయలుపరిచాడు అని చెప్పి 30వ వచనంలో చెప్తాడు. ఇతర మనుషుల కంటే నాకు తెలివి ఉందనో జ్ఞానం ఉందని చెప్పలేదు, నీకు తెలియడానికే నాకు బయలుపరిచాడు. దేవుడేదో మనకు టాలెంట్ ఉందని దేవుని విషయాలన్నీ తెలియజేయడు. ఇతరుల కోసం, ఇతరులు తెలుసుకోవడం కోసం మనకు అందిస్తాడు, ఇతరులకు చెప్పడానికి మనకు అందిస్తాడు. అందుకనే వెర్రివారికి కూడా దేవుని జ్ఞానం ఇచ్చి, వెర్రివారిని మరి లోకంలో బలహీనల్ని తన సువార్తను అందించి తన విషయాలు తెలియజేయగలిగే శక్తిని ఇచ్చాడు. దేవుడేదో మన గొప్ప కోసం, మన పేరు కోసం దేవుని విషయాలు బయలుపరిచాడు. దానియేలు అది గ్రహించాడు. నాకు జ్ఞానం ఉందనో, నేను పెద్ద గ్రేట్ పర్సన్ అనో దేవుడు నాకు రాత్రి బయలుపరచలేదు. మీరు అది తెలుసుకోవాలి, మీరు తెలుసుకొని దాని విషయంలో జాగ్రత్త పడాలి. మీకు అది అర్థం కావడానికే దేవుడు బయలుపరిచాడు తప్ప, నాకు జ్ఞానం ఉందనో, ఇతరుల కంటే నేను గొప్పనో, వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉందని కాదు అంటున్నాడు. దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేసేది మనం ఏదో జ్ఞానం ఉందని కాదు, ఇతరులకు చెప్పడం కోసమే, ఇతరులకు అందించడం కోసమే, ఇతరులకు తెలియజేయడం కోసమే. ఇక్కడ దానియేలు కూడా చెప్తున్నాడు, ఈ విషయాలన్నీ రాజా మీకు తెలియజేయడం కోసమే నాకు బయలుపరిచాడు తప్ప వేరే వాళ్ళ కోసం కాదు అని చెప్పి ఇంకా కళను చెప్తూ వచ్చాడు. ఈ కళ చాలా గొప్పది, చాలా వచనాల్లో రాస్తూ వచ్చాడు. రాజా ఒక ప్రతిమను చూశారు. ఆ ప్రతిమకి శిరస్సు మేలిమి బంగారు, తర్వాత దాని రొమ్ము భుజాలు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదంలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిది. చేతి సహాయం లేకుండా ఒక తీయబడిన రాయి మరి ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడి దాని మీద తుత్తునీలుగా విరగ్గొట్టేనని చెప్పి కళను చెప్పి దాని భావం చెప్తూ వచ్చాడు. రాజా ఆ శిరస్సు మీరే, మీ శిరస్సు తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిద్ది, తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చిద్ది, తర్వాత 4వ రాజ్యం వచ్చిద్ది. వీటన్నిటి తర్వాత దేవుని రాజ్యం వచ్చిద్ది. 44వ వచనంలో ఈ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ చెదరగొట్టి పగలగొట్టి నిర్మూలం చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ఈ రాజుకు గొప్ప విషయాన్ని దేవుడు తెలియజేశాడు. రాజా మీ రాజ్యం వచ్చిద్ది, మీరు చనిపోయిన తర్వాత వేరొక రాజ్యము వచ్చిద్ది, తర్వాత 3వ రాజ్యం వచ్చిద్ది, 4వ రాజ్యం వచ్చిద్ది. ఈ రాజ్యాలన్నీ పోయిన తర్వాత దేవుడు, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి నాశనం ఉండదు. ఆ రాజ్యం పొందిన వాళ్ళకే తప్ప వేరే వాళ్ళకి చెందదు. ఈ రాజ్యాలన్నిటినీ చెదరగొట్టి పగలగొట్టి నిర్మూలన చేస్తుంది. అది యుగ యుగములో నిలిచిద్ది. ఈ యొక్క వచనాన్ని ఆ రాజుకు తెలియజేయడానికి దేవుడు ఇంత డ్రామా, ఇంత పరిస్థితులను, ఇంత ఈ నాటకీయమైన ఈ చరిత్రను ఇవన్నీ జరిగిస్తూ వచ్చాడు. దేవుని రాజ్యం రాబోతుంది. ఈ రాజ్యాలన్నీ పోతున్నాయి, ఈ రాజ్యాలన్నీ లేకుండా పోతాయి.
రాజుకే, వేరే రాజుకే చెప్పాడు, నెబుకద్నెజరు నీ రాజ్యం పోద్ది, నీ తర్వాత రాజ్యం తర్వాత రాజ్యం తర్వాత 4 రాజ్యాలు అయిపోయిన తర్వాత దేవుని రాజ్యం రాబోతుంది. దేవుని రాజ్యంలోకి అనేకులు రాబోతున్నారు. ఆ రాజ్యం ఎప్పుడూ ఉంటుంది. ఆ రాజ్యం పొందినోళ్ళకి తప్ప వేరే వాళ్ళకు రాదు. అందుకే ఈ 4 రాజ్యాల తర్వాత యేసుప్రభు రాజ్యం వచ్చింది. యేసుప్రభు పుట్టాడు. నెబుకద్నెజర్ తర్వాత, మాదీయుల తర్వాత, గ్రీకీల తర్వాత, రోమా తర్వాత దేవుని రాజ్యం క్రీస్తు పుట్టి, క్రీస్తు ద్వారా పరలోక రాజ్యం సమీపించిందని స్వార్థమానం ప్రకటించి ఆ రాజ్యంలోకి అందరూ ఆహ్వానించబడి చేర్చబడుతూ ఒక రాయితో స్టార్ట్ అయిన రాజ్యం ఈరోజు కొన్ని వేల లక్షల కోట్ల మందికి వెళ్ళిపోయింది. చిన్నగా స్టార్ట్ అయిన ఈ రాజ్యం ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక సైడ్ వచ్చి, మిగతా వాళ్ళు ఒక సైడ్ వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఏ దేశంలో అయినా ఇంత జనాభానే ఉంటుంది, ఏ రాజు కింద అయినా ఇంత జనాభానే ఉంటుంది. కానీ ఈ రాజు వచ్చి ఆయా దేశంలో, ఆయా ప్రజల్లో, ఆయా మతాల్లో ఉన్న వాళ్ళందరినీ తన రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. ఇది క్రీస్తు రాజ్యం, ఇది శాశ్వత రాజ్యం. ఇదే దేవుడు ఈ భూమి మీద చేయబోయే ఆఖరి ప్రయత్నం. ఈ రాజ్యాలు, ఈ రాజులు మొత్తాన్ని తీసివేస్తా అన్నాడు. అది ఒక సూపర్ పవర్ కలిగిన నెబుకద్నెజర్ రాజుకి. అప్పట్లో సూపర్ పవర్ కలిగిన రాజ్యం బబులోను రాజ్యం, అగ్రరాజ్యం. అప్పుడు నీ రాజ్యం గొప్ప అనుకుంటున్నావు, నీ రాజ్యాల తర్వాత నేను రాజ్యాన్ని స్థాపించబోతున్నా. నా రాజ్యం శాశ్వతము, నా రాజ్యమే అంతముండేది. ఈ విషయాన్ని బయలుపరచడానికి దేవుడు ఒక కళను రప్పించి, ఆ కళ మర్చిపోయేటట్టు చేపించి, దానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఒక దానియేలు ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవుడు ఆయన మర్మాలు బయలుపరిచేవాడు, దేవుడు ఆయన జ్ఞానవంతుడు, దేవుని రాజ్యము దేవుడు స్థాపించబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడే ప్రపంచంలో ఏమి జరగబోతుందో తెలియజేసేవాడు, మర్మాలు తెలియజేసేవాడు. ఈ రాజ్యాలన్నిటి మీద రాజ్యం ఆయనదే, రాజ్యాన్ని స్థాపించబోయేది ఆయన అని అప్పట్లో 120 సంస్థానాలకి అధిపతిగా ఉన్న నెబుకద్నెజర్ రాజుకి, ప్రపంచంలో మొత్తం రాజ్యాన్ని ఆధీనం చేసుకున్న ఆయనకి చెప్తుంది ఏంటంటే, నీ రాజ్యం కాదు, నీ తర్వాత నేను రాజ్యం స్థాపించబోతున్నా. ఈరోజు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన, ఈరోజు మన దేవుడు ఈ రాజ్యాలన్నిటి మీద రాజు. ఏ ప్రెసిడెంట్లకి ప్రెసిడెంట్ ఆయన, ఏ ప్రెసిడెంట్ను ఉంచాలో ఏ ప్రెసిడెంట్ తీసేయాలో ఆయనకి తెలుసు. అందుకనే 20 వచనాలు చెప్పాడు, ఆయన కాలాల్ని సమయాలను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయచ్చు నియమించేవాడు, వివేకులకు వివేకం ఇస్తాడు, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడు. రాజులను నియమించేవాడు, తీసేసేవాడు. ఈ లోక రాజ్యాలన్నీ నియమించింది ఆయనే, తీసేసేది ఆయన. మొత్తము ప్రపంచం మొత్తం రాజుల మీద రాజు ఆయన, ప్రధానుల మీద ప్రధాని ఆయన, దేవుడు ఆయన. ఒక చెరలోకి వెళ్ళిన ఒక సామాన్య ప్రజలు, ఒక యవనస్తులు, ఒక బానిస బ్రతుకుతున్న వాళ్ళ ద్వారా దేవుడు ఎవరో, దేవుడు అంటే ఏందో, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, దేవుడు ఈ రాజ్యాలకు మించి రాజు, దేవుడు ఏం చేయబోతున్నాడో అన్న క్లారిటీని ఈ అధ్యాయంలో నెబుకద్నెజరుకు బయలుపరుస్తూ వచ్చాడు. దేవుడే జ్ఞానవంతుడు, దేవునికే మర్మాలు తెలుసు, దేవుడే తన రాజ్యాన్ని ఈ రాజ్యాల తర్వాత స్థాపించబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం మనకెందుకంటే, అలాంటి గొప్ప దేవుడు, ఈ దానియేలు గ్రంథం రాయించడానికి మెయిన్ ఉద్దేశము దేవుడు ఎవరు, దేవుడు ఏం చేయబోతున్నాడు అని ఒక అసాధారణమైన పరిస్థితులు కల్పించి, మరి ఒక దేవుడే ఈ పరిస్థితుల్లో చేయగలడన్న విషయాల్ని రాజుకు సైతము,
రాజుకు సైతము తెలియజేశాడు. అప్పుడు రాజే ఆశ్చర్యపోతాడు. రాజు ఆశ్చర్యపోయి, ఈ మర్మాలు బయలుపరచుటకు నువ్వు సమర్థమైతివే, నీ దేవుడే దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు, మర్మాలను బయలుపరిచేవాడు అయి ఉన్నాడని దానియేలుకు చెప్తాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అతని గొప్పగా చేసి దానాలు ఇచ్చి సంస్థాన అధిపతిగా, మరి బబులోను జ్ఞానుల్లో ప్రధానిగా నియమించాడు. రాజుకు చెప్తున్నాడు, రాజు అంటున్నాడు, నీ దేవుడే దేవుడు, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు ప్రభు అని నెబుకద్నెజరు నోటి నుంచి చెప్తున్నాడు. దేవుడు అనుకుంటే ఎవరి నోట్ల నుంచి ఆయన దేవుడని చెప్పించగలడు, ఎవరి నోట్ల నుంచి అయినా ప్రధానులైన నోట్ల నుంచి కూడా చెప్పించగలడు. అందుకనే ఒకరోజు ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి వాని నాలుక యేసు ప్రభువే దేవుడని ఒప్పుకునేటట్లు ఆయన చేయబోతున్నాడు. అందుకనే యేసుక్రీస్తును అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మహిమ సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయన రాజుగా చేశాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. ఆయన రాజ్యానికి అనేకులు వెళ్తున్నారు, ఆయన రాజ్యంలో అనేకులు వెళ్ళమన్నాడు, ఆ రాజ్యంలో చేరడానికి ప్రయత్నం చేయమన్నాడు. ఆ రాజ్యమే శాశ్వత రాజ్యం. ఈ భూమి ఆకాశాలు అన్నీ గతిస్తాయి, ఈ రాజ్యాలు గతిస్తాయి, ఈ మనుషులందరూ గతిస్తారు, దేవుని రాజ్యమే ఉండబోతుంది అని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుకు పరలోక రాజు అయిన దేవుడు బయలుపరిచాడు. దానికి చెరలో ఉన్న ఒక అసాధారణమైన మనుషుల్ని, యవన బిడ్డల్ని వాడుకొని వాళ్ళ దేవుడు ఆయన, ఆ దేవుని మనము నమ్మాలి, ఆ దేవుడే దేవుడు అన్న ఒక గొప్ప స్టేట్మెంట్ ఇప్పించాడు. అలాంటి గొప్ప దేవుడు. అందుకనే మనము ఈరోజు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆయన గురించి మనం వింటున్నప్పుడు, ఆయన మర్మాలు బయలుపరిచేవాడు, జ్ఞానవంతుడు, రాజులను మార్చేవాడు, ఒకరోజు తన రాజ్యాన్ని స్థాపించేవాడు. ఆయనకు వేరుగా ఎవరు లేరు, మొత్తం ఆయనదే, అదే ఏదైనా చేయగలడు. మరణం తప్పించగలడు, ఏం తెలియని పరిస్థితుల్లో చావును తప్పించగలడు, సత్యాన్ని బయలుపరచగలడు, వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అవసరమైతే తన విషయాలను బయలుపరచగలడు. అది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలియజేయబడినట్లు చేయగలడు. దానికోసం ఈ దానియేలు 2వ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాల ద్వారా నెబుకద్నెజరు రాజుకి ఈ రాజ్యాల తర్వాత ఒక రాజ్యం రాబోతుంది, అది నాది, నేనే ఆ దేవుణ్ణి అని చెప్తూ ఒక గొప్ప విషయాన్ని సంఘటన ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. అందుకనే దేవుడు ఏ విషయాన్ని డైరెక్ట్గా చెప్పడు. అందుకే ఆయన మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు అని దానియేలు చెప్పాడు. మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు, ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఏం చెయ్యబోతున్నాడో తెలుసు. అన్నిటినీ కంట్రోల్ చేయగలిగిన వాడు, అన్నిటి శక్తిని దాటి రాజులను కూడా తన వైపు తిప్పుకోగలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం, అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. తన గురించి బయలుపరచుకోవడానికి తగిన పరిస్థితులు ఆయనే కల్పించేవాడు. చంపబడే పరిస్థితి ముందు రప్పిస్తాడు, తెలియబడని స్థితికి ముందు రప్పించవచ్చు. వీళ్ళు ఏమి చెప్పలేకపోయారు, ఎవరు చెప్పలేరు అన్నాడు. అందరూ చనిపోయబడే పరిస్థితిని కానీ ప్రార్థించుట ద్వారా తెలియజేసి తానేందో తానేం చేయబోతున్నాడో చెప్పి, తానే దేవుణ్ణి, తానే రాజ్యాన్ని స్థాపించబోతున్నా, మీవన్నీ తాత్కాలిక రాజ్యాలు, నాదే పర్మనెంట్ రాజ్యము, ఆ రాజ్యం ఎవరికి పొందుతారో వారికి తప్ప వేరే వారికి రాదు, శాశ్వత రాజ్యము. ఈ రాజ్యాలకి, గవర్నమెంట్లకి, అధికారులకి, రాజులకి, ప్రభుత్వాలకి ఆయనే గొప్పవాడు, ఆయన మించినవాడు. సమయాలను, కాలాలను ఆయన ఆధీనంలో ఉన్న ఏ టైంలో ఏ కాలంలో ఏ సమయములో ఎవరిని రాజుగా చేయాలో ఆయన రాజుగా చేయగలడు.
త్రోసివేయగలిగిన వాడు, అధికారాలు మార్చగలిగిన వాడు, ప్రభుత్వాలు మార్చగలిగిన వాడు, దేవుడిచ్చిన అధికారం. అందుకే అంటాడు యేసుప్రభు చనిపోయే ముందు, పైనుంచి నీకు అధికారం ఇస్తే తప్ప నువ్వేం నన్ను చేయలేవని. ఈ రాజ్యాలన్నీ దేవుడిచ్చాడు. ఇప్పుడున్న ప్రభుత్వాలు, గవర్నమెంట్లన్నీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రాజ్యాలు ఈ లోకంలో ప్రతి దేశం పరిపాలిస్తుందంటే ఇది దేవుడు. కానీ ఈ రాజ్యాలను తీసివేసి, ఈ గవర్నమెంట్లన్నీ తీసివేసి ఆయన రాజ్యాన్ని స్థాపించబడబోయేదే. అదే లాస్ట్లో జరిగేది, అదే ఇంకా చివరిది. ఆ రాజ్యం ఈ రాజ్యాల్లాగా మారిపోదు. రాజులు మారరు, రాజ్యాలు మారవు. కొన్ని రోజుల నుండి వేరే వాళ్ళకి వెళ్ళిపోయే రాజ్యం కాదు. ఒక సంవత్సరం ఒకరు గెలిచి తర్వాత ఇంకొకరు గెలిచే రాజ్యం కాదు అది. అలాంటి రాజ్యాన్ని స్థాపించబోయేవాడు ఒకడు పరలోకమందు ఉన్నాడు, ఆయనే దానియేలు దేవుడు అని చెప్పడానికి నెబుకద్నెజర్ రాజుకు దేవుడు కలనిచ్చి దాన్ని మర్చిపోయేటట్టు చేసి, అందరు చంపబడే విధంగా ఆజ్ఞను రప్పించి, మరి ఆ విషయాన్ని ప్రార్థించడం ద్వారా దానియేలుకు తెలియజేసి మర్మాలను బయలుపరిచి, దానియేలు కూడా ఇదేదో నా కోసము కాదు, నేనేదో చెప్పగలనని కాదు, దేవుడు చెప్పాలనుకున్నాడు అందుకే చెప్తున్నానని చెప్పి, దేవుని గొప్పతనాన్ని కూడా దానియేలు ద్వారా దేవుడు చెప్పించుకొని, ఈ ప్రపంచానికి మొత్తం రాజు ఆయనే, దేవుడు ఆయనే, రేపు దేవుడిగా రాజుగా శాశ్వతంగా ఉండేది ఆయననే ఒక గొప్ప సందేశాన్ని, మెసేజ్ని అగ్రరాజ్యంగా ఉన్న బబులోన్ రాజ్యానికి ఆ రోజు దేవుడు తెలియజేశాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు మనకున్నాడు, అంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. యూనివర్సల్ బాస్ అయిన, ప్రపంచానికి బాస్ అయిన, ఏదైనా చేయగలిగిన దేవుడు ఈరోజు మనకున్నాడు. ఆయన పాదాల దగ్గర సాగిలపడగలగాలి, ఆయన దగ్గర మనం వినయంగా మరి మోకరిల్లగలగాలి. ఆయన ఏదైనా చేయగలడని చెప్పి ఆయన మనం గౌరవించగలగాలి. ఆయన శక్తి, గొప్పతనం, మర్మము, జ్ఞానము ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంది. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు, మనం వింటున్న దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈరోజు మనం తెలుసుకోగలగాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత ప్రభావము, ఎంత మర్మము కలిగిన దేవుడో తెలుసుకోగలగాలి. ఆయన ఎదుట మనం సాగిలపడగలగాలి. ఆయన బట్టి మనం ధైర్యంగా బ్రతకగలగాలి. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ దేశం గురించి, ప్రపంచాల గురించి, మనుషుల గురించి ఆయనకు చెప్పగలగాలి, ఆయనతో మాట్లాడగలగాలి. దానియేలు అదే చేశాడు. ఒక అసాధారణమైన చెరలోకి వెళ్ళిన వాళ్ళ ద్వారా వాళ్ళ దేవుడు ఎవరో దేవుడు చెప్పించుకున్నాడు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు ఈ ఆరాధనలో సాయం చేసినందుకే వందనాలు. ఎంత గొప్ప దేవుడో ఈ దానియేలు గ్రంథం రాయించకపోతే మాకు తెలిసేది కాదు ప్రభువా. ఒక చెరలోకి వెళ్ళిన సాధారణ మనుషులు ప్రభువా, బానిసలుగా బ్రతుకుతున్నారు. అగ్రరాజ్యము ప్రభువా, నువ్వు దేవుడు అంటే తెలియని నెబుకద్నెజరు ప్రభువా, నువ్వంటే ఎవరో తెలుసుకోగలిగే ఆ గొప్ప ధన్యత ఇచ్చారు ప్రభువా. రాజ్యాలను స్థాపించబోయేది నువ్వు, శాశ్వత రాజ్యాన్ని ఒకరోజు ఈ భూమి మీదకి తీసుకొచ్చేది నువ్వు, ఈ రాజ్యాలన్నీ తీసివేయగలిగిన వాడవు నువ్వు దేవా. అంత గొప్ప దేవుడు మాకున్నందుకై వందనాలు. అంత గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం, అంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం, అంత గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం. ఇలాంటి దేవుని బట్టి నిండు మనసుతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇలాంటి దేవుడు మాకున్నందుకై వందనాలు ప్రభువా. మర్మాలను బయలుపరిచే దేవుడు, జ్ఞానాన్ని తెలియజేసే దేవుడు, అంధకారంలోని మరుగు మాటలను బయలుపరిచే దేవుడు. ఈరోజు మా జీవితాల్లో జరిగేవి నీకు తెలుసు ప్రభువా. ఏ పరిస్థితి ఎందుకు రప్పించారో మీకు తెలుసు ప్రభువా. అందులో మీ జ్ఞానాన్ని, మీ మర్మాలను మేము తెలుసుకోగలగడానికి సహాయం చేయండి. ఈ ప్రపంచంలో జరుగుతున్నాయన్నీ మీకు తెలుసు ప్రభువా.
ఈ రాజ్యాల తర్వాత మీ రాజ్యాన్ని స్థాపించబోతున్నారు. అలాంటి గొప్ప దేవుడు, రాజ్యాలకు పైన రాజ్యం మీది, దేవతలకు పైన దేవుడు మీరు ప్రభువా, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఈరోజు అంత గొప్ప దేవుడు అయినందుకే వందనాలు తండ్రి. ఇలాంటి దేవుడు మాకున్నందుకై వందనాలు ప్రభువా. నీ గొప్పతనాన్ని వర్ణిస్తూ, నీ గొప్పతనాన్ని తలబోయిచ్చు ప్రభా, నువ్వు ఏదైనా చేయగలవు, ఎవరి ద్వారా అయినా చేయగలవు, దానికి ఎలా, ఎప్పుడు, ఏం చేయాలో కూడా చేయగలవు. మా జీవితాల్లో కూడా ఏ ఏ పరిస్థితులు ఎందుకు రప్పించారో, వాటి ద్వారా ప్రభా ఏమేమి చిత్తాన్ని మేము బయలుపరిచేది తెలుసుకోవాలో మాకు తెలియచేయండి ప్రభా. నీ ఆలోచనలు తెలియచేయండి, నీ మర్మాలు తెలియచేయండి. దాని తర్వాత మీరు ఏం జరిగించబోతున్నారో తెలియచేయండి ప్రభా. వాక్యాన్ని నాలో అందరిలో ఫలింపచేయండి. వారమంతా సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధిని, శక్తిని, ప్రభావాన్ని మేము అనుభవపూర్వకంగా అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి ప్రభా. ఈరోజు సార్వత్రిక సంఘాలు, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. దేశాలను, ప్రపంచాలను, రాజులను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ ఆధీనంలో ఉంచుకోండి. సమాధానము ప్రభా, నెమ్మది దయచేయండి. యుద్ధాలు జరుగుతుండగా సహాయపడండి ప్రభా. దేశంలో ప్రజలు అలమటిస్తున్నారు ప్రభా, కనికరించండి ప్రభా. సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి ప్రభా. అధికారుల మనసులు, రాజుల మనసులు అయినా యుద్ధాలు మాన్పించగలిగిన దేవుడు ప్రభా. మనసులో మార్చగలిగిన దేవుడు. రాజులకు మీరు ఏం చెప్పాలో అది చెప్పగలిగే శక్తి కలిగిన దేవుడు ప్రభా. మేం చెప్తే ఎవరు వినరు, కానీ నువ్వు చెప్తే ఎవరైనా వింటారు ప్రభా. అలాగా దేశ అధికారులను ప్రభా, దేశ క్షేమం కోసం రాజులను సైతం మీరు మార్చండి. మీరు నీ చిత్తంలో వాడుకోండి ప్రభా. ఆ రీతిగా మీరే కృప చూపించండి. ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకై వందనాలు. ఈ వారమంతా తోడుగా ఉండండి, మీరే నడిపించండి. ఆర్థికంగా, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కావాల్సిన సమాధానాన్ని, శక్తిని, సహాయాన్ని పంపించండి ప్రభా. సాతాను శక్తుల నుంచి, సాతాను శోధనల నుంచి, సాతాను వేసే బాణాల నుంచి కాపాడండి ప్రభా. అనే విషయాల్లో మీరే కృప చూపించమని ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ